ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి జనవరి నెలలో 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఖచ్చితంగా ఉంటుంది, డౌట్ లేదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే కొత్త సంవత్సరంలో జనవరి 1 నుంచే మీకు మంచి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో ఉండడము, బుధుడితో కలిసి ఉండడం వలన, అలాగే 19వ తారీఖు నుంచి అంటే నెల 19 నుంచి అష్టమ స్థానంలోకి వెళ్ళడం వలన ఏం ఫలితాలు ఉంటాయి? అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ రాష్ట్రాధిపతి చాలా బాగున్నాడు కాబట్టి యోగాన్నే ఇస్తాడు. ఫైనాన్షియల్గా కూడా మీ శుక్రుడు అంటే బుధుడితో కాంబినేషన్ ఉండడం వల్ల, బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల అష్టమ స్థానం ఉన్నప్పటికీ కూడా విదేశాల నుంచి ధనయోగం ఉంటుంది. మీకు డౌట్ లేదు, మీ పుత్రులో, మీ స్నేహితులో, మీరు కష్టపడి సంపాదించిన డబ్బులో మొత్తానికి అయితే విదేశాల నుంచి వస్తాయి. సన్మానాలు జరుగుతాయి, మీకు సన్మానాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే బుధ శుక్రుల కాంబినేషన్ ఉంటే సన్మానాలు కూడా జరుగుతాయి వాళ్ళకి. అంతేకాదండి, మీకు మీ అంటే ప్రభుత్వ సన్మానాలు అంటాం, వేరే విషయము. రవి బుధులు కూడా కాంబినేషన్ ఉంది. అంటే మీకు జనరల్గా మీ కాంబినేషన్ ఏంటంటే మంచి డబ్బు సంపాదించుకుంటారు. ఈ నెల మొత్తం కూడా మీకు బాగుంటుంది ఫైనాన్షియల్గా. అలాగే కుటుంబంలో వృద్ధి, కంఠధ్వని, బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉంటారు మీరు. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీ బుధ శుక్రుల కాంబినేషన్ వాళ్ళకి సినిమా రంగంలోనూ బుధ శుక్రుల కాంబినేషన్ అంతే కదా, సినిమా రంగము, నటన, సాహిత్యము, నృత్యము, ఇవన్నీ కళారంగంకు సంబంధించినవి కదా. వాళ్ళు మీ కళారంగంలో, మీరు ఖచ్చితంగా మీరు కళారంగంలో ఉంటారు. భూములు కొనుగోలు చేసుకోబోతున్నారు, భూములు ఉంటాయి, డౌట్ లేదు. బుధ శుక్రుల కాంబినేషను ఎక్కడున్నా సరే, మీ జాతకాల్లో ఉన్నా సరే భూయోగం ఉంటుంది. అంతేకాకుండా మీ కళారంగంలో కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి ఖచ్చితం ధనయోగం అలాగే సంపాదించుకుంటారు మీరు. అలాగే సాహిత్యం అంటే సాహిత్యం అనేది తెలుసు కదా, మీకు బాగా రాయడం వలన బాగా ధన సంపాదించుకోవడం ఉంటుంది. అలాగే కంఠధ్వని బ్రహ్మాండంగా ఉండము, ముఖ వర్చస్సు బాగుండము, అలాగే కంటికి సంబంధించినటువంటి కొంచెం చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా పూర్తి భావం చాలా బాగుండడం వలన మీకు చదువు బ్రహ్మాండంగా వస్తుంది. వాహన యోగం ఉంటుంది ఇందా చెప్పినట్టుగానే. ఇంకా చెప్పండి, మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. గృహయోగం బాగుంటుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలవంతమైన రోజులు అని చెప్పచ్చు, డేస్ అని చెప్పచ్చు అనమాట. ఖచ్చితంగా బాగుంటాయి, అందులో డౌట్ లేదు. పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కదా, మరి ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం ఉందండి? చిన్న చిన్న ప్రాబ్లమ్స్. పంచమ స్థానంలో కేతు మంచి చేస్తాడు, కోణంలో ఉన్నాడు కదా, మంచి చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కోణం అంటే 5th హౌస్. సో బుధుడి యొక్క హౌస్లో ఉన్నాడు. కానీ ఖచ్చితంగా ఎవరి హౌస్లో ఉన్నాడో, ఎవరి చే చూడబడుతున్నాడో ఖచ్చితంగా వాడి ఫలితాలు ఇవ్వాలి కదా. పంచమాధిపతి బ్రహ్మాండం, సంతాన యోగం ఇచ్చి తీరుతాడు. గణపతి ఆరాధన చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పంచమస్థానంలో కేతు ఉండడం వల్లనే స్టాక్ అండ్ షేర్స్, స్పెక్యులేషన్, లాటరీస్ అంటాం సరా, వీటన్నిటిలో కూడా సక్సెస్ ఉంటుంది. అంటే మాట నేర్పడతానము మీకు బాగా వచ్చు, జ్ఞాపక శక్తి అద్భుతము, పైగా పంచమ స్థానం బాగుందంటే మంత్రాలు సిద్ధిస్తూ ఉంటాయి డెఫినెట్గా. సరే, ఇంకా చెప్పుకొని పోతే బ్రహ్మాండంగా ఉంటుంది. సప్తమ స్థానంలో బుధుడితో కలిసిన శుక్రుడు, వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ 8వ తారీఖు వరకు బుధుడు ఉంటాడు, 19వ తారీఖు శుక్రుడు ఉంటాడు. ఏదైనా ఈ కాంబినేషన్ ఏంటంటే నెల మొత్తం కాకపోయినా 10 డేస్ వరకు కూడా ఈ కాంబినేషన్ వల్ల మీకు సినిమా రంగంలో ఆపర్చునిటీస్ వస్తాయి, మీకు వెతుక్కుంటూ వస్తాయి. సాహిత్యంలో ఉన్న, సంగీతంలో ఉన్న, నృత్య కళాకారులైనా సరే, మీరు టెలివిజన్ రంగంలో అయినా సరే మీకు యోగం కనిపిస్తోంది. డెఫినెట్గా సక్సెస్ అవుతారు. భూములు కొనుగోలు చేసుకోవడానికి అంటే ఆల్మోస్ట్ 18వ తారీఖు లోపల భూయోగం ఉంది, భూములు కొనుక్కుంటారు. అంటే మీ జాతకాల రీత్యా చూసుకోవాలి. ఒకటండి, ఇవన్నీ కూడా ఈ జాతకాలు అనేవి ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు. అంటే ఏ బ్యాడ్ ఫలితాలైనా మంచి ఫలితాలైనా సరే ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది కాదు. మీ జాతకాల మీద మాత్రం జరుగుతున్న దశల మీద, మీ లగ్న బలం మీద ఆధారపడి ఉంటుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్లీజ్. సరే, ఇదే అంతా పక్కకు పెడితే మీకు అష్టమ స్థానంలో 4 ప్లానెట్స్ ఉన్నాయి. అష్టమ స్థానంలో కనుక అష్టమ స్థానంలో రవితో కలిసినటువంటి బుధుడు ఉన్నాడు, అలాగే కుజుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. ఆల్మోస్ట్ నెల మొత్తం కూడా ఈ కాంబినేషన్ ఏంటంటే అంటే రవి బుధులకు కాంబినేషన్ ఉంటే మొత్తం చురుకుదనం, తెలివితేటలు అధికంగా ఉండడం, చురుకుదనము, జ్ఞాపక శక్తి, గుర్తింపు, గౌరవం దక్కడం ఉంటుంది రవి బుధుల కాంబినేషన్ వల్ల. అలాగే ఈ రవి బుధుల కాంబినేషన్ కూడా అంటే వైద్య శాస్త్రంలో ఏం చెప్తారంటే వైద్య సంబంధించిన రాసులు కొన్ని ఉంటాయి. ఆ రాసుల్లో ధనుర్రాశి కూడా ఒకటి. ధనుర్రాశిలోని రవి బుధుల కాంబినేషన్ వల్ల మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకుంటారు. వైద్యుడు అంటే ఏంటి? డాక్టర్గా మీరు పేరు తెచ్చుకుంటారు అనడంలో సందేహం లేదు. తర్వాత ఇంకో కాంబినేషన్ చూడండి, నేను ఈ మధ్యలోనే బుక్స్ రిఫర్ చేసుకుంటూ ఉంటాను. నేను బుక్స్ రిఫర్ చేసుకుంటూ పాత అంటే ఓల్డ్ 30 ఏళ్ల క్రితం నేను చూస్తూ ఉంటా. దాంట్లో దొరికింది ఏంటంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళ క్రితంది. ఆ కాంబినేషన్ అంటే బుధ శుక్రులు కాంబినేషనే కాకుండా కుజబుధులు కాంబినేషన్ కూడా చెప్పచ్చండి. కుజబుధుల కాంబినేషన్ అంటే డాక్టర్గాను మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా శస్త్రచికిత్సలు అంటాం కదా, ఆపరేషన్స్,
లో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. కుజబుధులు మీ జాతకాల్లో ఉంటే మంచి ఆపరేషన్స్ చేసే వైద్యుడిగా మీరు వైద్యుడు అంటే డాక్టర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అంతేకాదండి, రఘుబుధుల కాంబినేషన్ ఏంటి, పైగా గురుదృష్టి అష్టమ స్థానానికి, తలవంతలంకి వచ్చే ధనయోగం బ్రహ్మాండంగా ఉంది. అంతేకాకుండా రఘుబుధుల కాంబినేషన్ వలన చూడండి, మీరు వృషభ రాశి వాళ్ళకి ఎంత అద్భుతం అండి. ఈ కాంబినేషన్ వలన ఆడిటర్స్, ఒక డాక్టర్స్గానే ఉండడం కదా, అందరం ఆడిటర్స్ గాను అనే గుర్తుల్లో ఉంటాం. అంటే డాక్టర్స్ అంటే మీరు ఆడిటర్స్ గాను, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటాం కదా, సీఎంఏ నేను, అలాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాం అన్నమాట మనం అందరం. అంటే జనరల్గా మంచి ఆడిటర్స్గా గుర్తింపు దక్కుతుంది, గౌరవము, ఆదాయం ఉంటుంది. అష్టమ స్థానంలో బుధుడు ఉన్నాడంటే రఘుబుధుల కాంబినేషన్, ప్రభుత్వంచే సన్మానింపబడతారు మీరు. అలాగే విదేశాల నుంచి మీకు ధనయోగం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రఘుబుధుల కాంబినేషన్ వల్ల మంచి యోగం ఉంటుంది. ఏంటంటే ధనయోగము ఉండము, ఆయుర్దాయం పెరుగుతుందండి. అంటే ఆయుష్ పెరుగుతుంది, అంటే తలవంతలంకి వచ్చే ధనయోగం పెరుగుతుంది. ధనం అంటే మీకు మనం సంపాదించకుండా మీకు లాటరీస్ అని, అది ఇంకొక విధంగా తలవంతలంగా వచ్చే ధనయోగం అని సక్సెస్ కొడతారు మీరు. కొత్త సంవత్సరం కదండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇంకో బ్రహ్మాండం పాయింట్ చెప్పాలి, రవి 4th house లాంటి మంచివాడు మీకు. రవి మీకు భాగ్యస్థానంలో ఉన్నాడండి. భాగ్యస్థానంలో ఉన్న రవి మంచివాడు. ఖచ్చితంగా నాన్నగారికి ఆయుర్దాయం పెరుగుతుంది. నాన్నగారికి ఆస్తుపాస్తులు మీరు పెంచుతారు. మీ నాన్నగారు అంటే మీ నాన్నగారిని అర్థం. ఆస్తుపాస్తులు బాగా డెవలప్ అవుతాయి. భాగ్యంలో ఉన్న రవి 15వ తారీఖు నుంచి వస్తుండే ఆయన, 14 నైట్ 15 నుంచి. మకర సంక్రాంతి అంటాం, ఇంకో వీడియో చేస్తాను నేను ఈ రవి గురించి, ప్రత్యేకంగా వీడియో చేస్తామండి రేపు. మకర సంక్రాంతి రోజు వచ్చినప్పుడు రవి ఉన్నప్పుడు రావడం వలన 15వ తారీఖున మీరు చేసే దానాలు, అలాగే మంచి మంచి కార్యక్రమాలు, పూజలు, ఇవి అనేక రకాలైనటువంటి మంచి మంచి పనులు వలన పుణ్యం లభిస్తుంది. సూర్యలోకానికి వెళ్తాము మనం. సూర్యలోకానికి వెళ్తే అక్కడి నుంచి మనం స్వర్గలో అంటే మన లోకాలకు వెళ్తాం. అంటే ఇప్పుడు కాదు, 100 సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చిన తర్వాత భగవంతుడు అప్పుడే వెళ్ళిపోతారా? సరే, రవి భాగ్యస్థానం ఉండడం వలన చక్కటి విద్య వస్తుందండి. విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. అంతేకాదండి, మీరు చేస్తున్న వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయి. రవి గురుడు కూడా అంటే రవి అంటే మనకి గురువులు ఉంటారు సరే, గురువులు, ఆ రవి కూడా మనకి గురువు ప్రసాదించే కారణం ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి, గురుభక్తి మనకు ఉంటుంది. పీఠాధిపతిని కలుస్తాము. రవి భాగ్యంలో ఉందన్నాడంటే ఉన్ననాళ్ళు నెలలు కూడా పీఠాధిపతిని కలవడము, పీఠాధిపతులకి పాద సేవ చేసుకోవడము, గురువు గారితో పాటు శ్రీలంక అది కొన్ని ఊళ్ళో వెళ్ళడము, ఆ తర్వాత పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడము, కాశీ గయా వంటి పుణ్యక్షేత్రాలు, గంగా స్నానాలు, మాట్లాడండి ఇక చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంటాయి, అవునా? సరే, వీళ్ళకైనా ఇవేం కాదు, రాజకీయ నాయకులకి భాగ్యస్థానంలోనూ దశమస్థానంలోనూ ఆరోభావంలోనూ రవి ఉంటే వాళ్ళకి పదవులు వస్తాయి. అంటే పొలిటికల్ రంగంలో అభివృద్ధి చెందుతారన్నది డౌట్ లేదు. అది కాదు, ఖచ్చితంగా అంతే కదండి. భాగ్యస్థానంలో రవి ఉండే అంత అదృష్టము బ్రహ్మాండం. సరే, ఇంకా చెప్పుకుంటే వెళ్ళిపోతే చాలా ఉంటుంది. దశమంలో రాశాను మాట్లాడే అంటే మీరు చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వృద్ధి కలగడము, ప్రమోషన్స్ రావడము, అలాగే మీరు గుర్తింపు గౌరవం దక్కడము, చక్కగా ఆదాయం అంటే మీకు వనరులు ఆదాయ వనరులు పెరగడము, అంటే ప్రమోషన్స్ అని కొత్త వాళ్ళకందరికీ బ్యాంకుల్లోనూ, అలాగే శని కారకత్వాలు ఉన్నటువంటి అంటే సపోజ్ సింగరేణి కాలేజెస్ కానీ, సిమెంట్ పరిశ్రమలు కానీ, ఆయిల్ పరిశ్రమలు కానీ, ఇట్లా సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ, అలా వాళ్ళ రంగాల్లో ఉన్న కూడా వాళ్ళందరూ కూడా మంచి వృద్ధి కలుగుతుంది. శని ప్రభావం చాలా బాగుంది కాబట్టి దశమంలో శని భాగ్య రాజ్యాధిపతులు అండి. అంటే 9th house లార్డ్ 10th house లార్డ్ శని అయ్యాడు కదా, దశమంలో ఉన్నాడు కదండి. అద్భుతమైన ఫలితాలు ఇచ్చి తీరుతాడు. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా ఈ శని ప్రభావం ఉంటుంది. భాగ్యంలో రవి, దశమంలో శని, వీళ్ళకి రాజకీయ రంగం పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. లాభంలో రాహు గురించి మాట్లాడుకుందాం అండి. లాభంలో మీకు రాహు ఉన్నాడు కాబట్టి స్వర్ణ లాభము, గృహలాభము, గృహం అని తెలుసు కదా, భూలాభము, అలాగే కార్యోత్సాహము, విజయ పరంపరలో ఉండడము, ప్రతి రంగంలోనూ ఆనందోత్సవాలతో ఉండడము. లాభంలో రాహు మాటలు కాదని అద్భుతమైన ఫలితాలు ఇచ్చి తీరుతాడు. రాహు మిమ్మల్ని బాహువుల మీద తిప్పుతాడు. అంటే అదృష్టవంతులు అని చెప్పచ్చు. వృషభ రాశి వాళ్ళకి కొత్త సంవత్సరంలో జనవరి నెలలో మీకు మంచి మంచి ఫలితాలు వస్తాయి చూడండి. కావాలంటే రవి భాగ్యంలో ఉండడము, అలాగే రవి బుధులు అష్టమంలో ఉండడము, అలాగే మాలికా యోగంలో ఉండడము. అంటే ప్లానెట్స్ పొజిషన్స్ అంతా మాలికా యోగం అంటే వృశ్చిక రాశి నుంచి మేషరాశి వాళ్ళకు రాశి వరకు, అంటే వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, అలాగే మీనము, మేషము, ఈ 6 రాశుల్లో కూడా ప్లానెట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే రాజయోగాన్ని ఇస్తారు. మాటలు కాదు కదండి, భాగ్యంలో రవి మాటల, అలాగే దశమంలో శని,
లాభంలో రాహు అంటే మీరు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్స్ రాస్తున్నారంటే గ్యారంటీగా సక్సెస్ అవుతారు. కష్టపడాలి, కష్టపడింది శనివాడిగా మీకు తెలుసు కదా. అలాగే వ్యయంలో గురుడు, 12 భావంలో గురుడు అంటే మాట్లాడి తప్ప, ఏం తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు అంటున్నారంటే అష్టమాధిపతి 12 భావంలో ఉండడం కరెక్ట్. ఏం చేస్తాడంటే పుణ్యక్షేత్ర దర్శనం చేయిస్తుంటాడు, పుణ్య నదిలో స్నానం చేయిస్తాడు, అలాగే గురువుని చేస్తుంటాడు. గురువుగారిని అంటే షిరిడి సాయిబాబా అంటాం కదా, బాబా వాళ్ళని సందర్శించేది చేస్తుంటాడు. ఆయన ఖర్చులు ఇస్తాడు, ఏ విధమైన ఖర్చులు, మంచివాడికి ఖర్చు ఇస్తుంటాడు. అదండి గ్రేట్ అండి. అంటే కొత్త సంవత్సరం పూట అంటే జనవరి నెల నుంచి మీరు సంపూర్ణంగా అదృష్టవంతులు అని చెప్తాం ఖచ్చితంగా. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి ఇక జనవరి నుంచి ఇంకా మొత్తం సంవత్సరం కూడా అద్భుతంగా ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.